బాబూజీ ఎప్పుడూ సంగీతాన్ని అభిమానిస్తూ ఉండేవారు. ఒక్కోసారి వారు గజల్స్ వింటూ ఉండేవారు. అది కూడా కొన్ని నిమిషాలు మాత్రమే. అది విన్నప్పుడు దానిలో మునిగిపోతున్నట్లు అనిపిస్తే లేచి వెళ్ళిపోయేవారు. మనస్సు దానిలో మునిగిపోవడం ప్రారంభించినప్పుడు దానికి దూరంగా వెళ్ళాలి అనేవారు. సహజ మార్గంలో గురుస్మరణకు భంగం కలిగించేంతగా ఏదైనా నిన్ను ఆకర్షిస్తూ ఉంటే దాని మీద నుండి మన దృష్టిని మళ్లించాలి. లేకపోతే ఇనుప ముక్కను అయస్కాంతం ఎలాగైతే లాక్కుని సులువుగా విడిచిపెట్టదో అదేవిధంగా అది నిన్ను బలంగా తన వైపుకు లాక్కుంటుంది. కాబట్టి మన నిరంతర స్మరణకు అడ్డు వచ్చే ఎంతటి మధురమైన విషయమైనా మనకు విషతుల్యమే.